పార్లమెంటు శాసనసభలకు ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి మహానాయకుడు రావి నారాయణ రెడ్డి గారి యొక్క వారి పేరు మీద ఇస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి అవార్డుని ప్రతి సంవత్సరం మన తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ పక్షాన అందజేయటం జరుగుతున్నది. కరోనా సందర్భంగా కొంతకాలం ఆపినప్పటికీ ఈ సంవత్సరం పునరుద్ధరిస్తూ ప్రఖ్యాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారు న్యాయమూర్తిగా చేసి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా ఉన్నటువంటి, అలాగే ఇటీవల ఇండియా కూటమి పక్షాన భారత రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వారు పోటీ చేసినటువంటి, వారికి ఆ రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి, ప్రతిపక్షాల తరఫున పోటీ చేసినటువంటి ప్రఖ్యాత న్యాయమూర్తి వారికి ఈ అవార్డుని అందజేస్తున్నటువంటి సందర్భాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నిన్న మొన్ననే 21st సెంచరీ లీడర్షిప్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ కోర్సుని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుండి అందుకొని ప్రత్యక్షంగా మన ముందుకు వస్తున్నారు. వారిని సాదరంగా అమరవీరుల స్మారక సంస్థ పక్షాన వేదిక మీదకి వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సంస్థ యొక్క అధ్యక్షులు చాడా వెంకటరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి కన్నిమల్ల ప్రతాపరెడ్డి గారు, అట్లాగే డాక్టర్ కె నారాయణ గారు, ఉజ్జిని రావి ప్రతిభ గారు, ఉజ్జిని రత్నాకర్ రావు గారు, వీరు ట్రస్ట్ సభ్యులు, పల్లా వెంకటరెడ్డి గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు, కె శ్రీనివాసరెడ్డి గారు, మీడియా అకాడమీ చైర్మన్, అదేవిధంగా ప్రముఖ జర్నలిస్టు కె శ్రీనివాసరెడ్డి గారు, బొమ్మగాని ప్రభాకర్ తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, సిపిఐ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి, అలాగే అవార్డు గ్రహీతైనటువంటి శ్రీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి డాక్టర్ కన్నిమల్ల భారతి గారు వారు పుష్పగుచ్చాన్ని అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చాడ వెంకటరెడ్డి గారు సభాధ్యక్షులుగా వారు సభాధ్యక్ష స్థానాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఈ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఈరోజు ప్రత్యేకంగా రావిరెడ్డి నేషనల్ అవార్డు, జాతీయ అవార్డుని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తున్న సందర్భంగా, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇస్తున్న సందర్భంగా వేదికైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఒక ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్గా చేరి సర్టిఫికేట్ పొంది అక్కడి నుంచి రాత్రే వచ్చి తెల్లారి ముందు వచ్చి ఇక్కడ ఏదేమైనా టైం అంటే టైం అని మాట కట్టుబడి ఉండి ఇక్కడికి వచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా స్వాగతం తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మన గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, మరి ఎక్కడ ఆయన భావ స్వేచ్ఛ ప్రకటనకు సంబంధించిన కానీ ఆయన తీర్పులు కానీ పూర్తిగా మరి సామాజిక న్యాయ కోణాలు ఉంటాయి. మరి వారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు, మరి వారికి సాధారణంగా మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఉన్నాను. వేదికైనటువంటి ఈరోజు కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి గతంలో కూడా ఒక 2 సందర్భాల్లో తెలంగాణ అమరవీరుల ట్రస్టుకు సంబంధించినటువంటి అంశాలను తెలియపరచడం జరిగింది. తెలంగాణలో భూమి విముక్తి, వెట్టి చాకిరి రద్దు, దాని అంశం పైన
ఆంధ్ర మహాసభకు నాంది పలికి నాయకత్వం ఇచ్చినటువంటి రావినారెడ్డి గారు, బద్దమెల్లారెడ్డి గారు, మగ్దుం మొయినుద్దీన్ వీళ్ళంతా కూడా తెలంగాణ సాయుధ పోరాటం పిలిపించిన నాయకులు. అయితే తెలంగాణ అమరవీరుల ట్రస్టు పెట్టడానికి రావినారెడ్డి గారు, ఆ రోజు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు వారు కలిసి సమన్వయం మిగతా నాయకులంతా కూడా కలిసి ఈ అమరవీరుల ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఆనాడు సాయుధ పోరాటంలో అశువులు బాసినటువంటి అనేక చోట్ల ఎన్కౌంటర్స్ జరిగినటువంటి ప్రదేశాలున్నాయి. బైరానిపల్లి మొదలుకొని, చిక్కడగల్లి మొదలుకొని, గుర్రంపల్లి నుంచి మొదలుకొని, మల్లారెడ్డిగూడెం మొదలుకొని, బొల్లెపల్లి నుంచి లేదా మాందాపురం లేకుంటే ఇంకా అనేక చోట్ల కూడా పరకాల ప్రాంతాల్లో కూడా అనేక మంది, వందలాది మంది అసూలు బాసినటువంటి, ప్రాణాలు వదిలినటువంటి మరి పోలీసుల చేతుల్లో చిత్రహింసకు గురైనటువంటి కోకొల్లుగా ఉదాహరణలు ఉన్నాయి. అదంతా కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు 2-3 పుస్తకాల్లో 5-6 పుస్తకాలు రాసినాడు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు మిత్రుడు చాడా వెంకటరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ మాన్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, comrades on the dais, comrades off the dais, మిత్రులు, సోదర సోదరిమణులు, సభకు నమస్కారం. ఒక ఉద్వేగభరితమైనటువంటి సందర్భం. న్యాయవాద వృత్తిలో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఎన్నో అవార్డులు, ఎన్నో గౌరవాలు, ఎన్నో బిరుదులు అన్నీ ఒక ఎత్తు అయితే, రావినారాయణ రెడ్డి గారి స్మారక అవార్డు పొందడం అనేది నాకు
అత్యంత ప్రధానమైంది. ఇప్పటి వరకు లభించినటువంటి బిరుదులన్నిటికంటే కూడా ఇది చాలా గొప్పది. స్మారకోపన్యాసంలో కేవలం ఎవరి గౌరవార్థమైతే మనం ఆ ఉపన్యాసాన్ని ఇస్తామో వారి గురించే కాకుండా ఏదన్నా ఒక విషయం మీద మాట్లాడాల్సినటువంటి సందర్భం. అయితే మిత్రులు అందరూ మన్నించాల్సింది ఏమిటంటే స్మారకోపన్యాసం అనేది రాతపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే అది రికార్డులో ఉంటుంది. కొన్ని అంటే నా పరిధిలో లేని కొన్ని కారణాల వల్ల అది పూర్తిగా రాతపూర్వకంగా సాధ్యపడలేదు. కాకపోతే కొంత నోట్స్ మాత్రం నిన్న కూర్చొని రాసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సమయం గత కొన్ని రోజులుగా వారు హైదరాబాద్ నగరంలో లేరు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి పోయినరు. మన అదృష్టం మళ్ళీ తిరిగి వచ్చిండ్రు. హార్వర్డ్ అంటే అక్కడికి పోతే రాబుద్ది కాదు, అది చదువుకొని మళ్ళీ వచ్చిండ్రు మనకు ముఖ్యమంత్రి గారు. వారిని నేను ఇక్కడికి వచ్చే ముందు అడిగినాను, ఎంతసేపు ఉంటారు మీరు అంటే, మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటాం. కానీ నాకు కూడా విచక్షణ అనేది ఒకటి ఉంటుంది కదా, అందుకొరకు ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటి రెండు విషయాలు ప్రస్తావించి నా ఉపన్యాసం ముగిస్తాను. రావినారాయణ రెడ్డి గారు ఒక యుగ పురుషుడు, నిత్య చైతన్య స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడు, విప్లవ వీరుడు. నమ్మన సిద్ధాంతం కొరకు ఆస్తిపాస్తులే కాకుండా జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి త్యాగధనుడు. ఒకటి రెండు విషయాలే ప్రస్తావిస్తా. ఆయన రూపొందించినటువంటి ఒక డాక్యుమెంట్, ఒక పత్రం పేరు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా అందరికి? నగ్న సత్యం, తెలంగాణ నగ్న సత్యం. అందులో చర్చించినటువంటి విషయాలు లేవనెత్తినటువంటి ప్రశ్నలు, సాయుధ పోరాటం అంటే ఏమిటి, గెరిల్లా పోరాటం అంటే ఏమిటి, ఎప్పుడు ఏ దశలో ఎట్లా ప్రయాణం చేస్తుంది, నాయకత్వం వహించే వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి, ఏమిటి సందర్భం ఏమిటంటే ఇక ఇది సాగదు. సేనల ప్రవేశం అయింది. వాళ్ళు రజాకారులను, తెలంగాణ సాయుధ పోరాట వీరులను ఒక తీరుగానే చూస్తున్నటువంటి సందర్భం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలు కూడా ఇంకా మన వెంబడి ముందుకు నడవడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. అప్పటి ప్రభుత్వం పట్ల ప్రేమ ఉన్నా లేకున్నా మన పట్ల కూడా ప్రేమ సన్నగిల్లింది. అందుకొరకు ఇది విరమించుకోవలసినటువంటి సమయం. దానికి పార్టీలోనే ఎంత దూరం పోయిందంటే
అప్పుడప్పుడు అంటే అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి అంత పెద్ద పోరాటం జరిపినటువంటి యోధులు కూడా ఇట్లా ఆలోచించగలుగుతారా అని అనిపించింది నాకు. అది ఆ తెలంగాణ నగ్న సత్యం పత్రిక చదువుతున్నప్పుడు. నీవు తెలంగాణ కరడు కట్టినటువంటి జమీందారు, నీ నైజం ఇప్పుడు బయటపడింది మాకు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి గారి జాతీయ పురస్కారం అవార్డు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు, ఈనాటి అవార్డు గ్రహీత, తెలంగాణ సమాజం వారిని ఒక స్ఫూర్తిగా, వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు పోషించిన పాత్ర ఈనాడు మాకందరికీ, ముఖ్యంగా మంత్రివర్గ సహచరులకు ప్రభుత్వాన్ని నడపడంలో వారి అనుభవాన్ని వినియోగించి సూచనలు చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు ప్రభాకర్ గారు, ట్రస్టు సభ్యులు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, నారాయణ గారు, సిపిఐ జాతీయ నాయకులే కాకుండా మాలాంటి వాళ్ళందరినీ క్రియాశీలక రాజకీయాలలో ప్రభావితం చేస్తూ ఉంటారు వారి ఉపన్యాసాల ద్వారా. శ్రీమతి రావి ప్రతిభ గారు, రత్నాకర్ రావు గారు, పల్లా వెంకటరెడ్డి గారు, కె శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు, శాసనమండలి సభ్యులు, పొలిటికల్ జేఏసీ చైర్పర్సన్ ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం గారు, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, భువనగిరి శాసనసభ్యులు మిత్రులు కుంభం అనిల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామ్రేడ్ సోదరులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులు వందే మాత్రం శ్రీనివాస్ గారు మనల్ని అందరినీ ప్రభావితం చేయగలిగిన గొంతుతో రావి నారాయణ రెడ్డి గారి గురించి ప్రత్యేకమైన పాట ద్వారా వారికి ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఆనాడు భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ప్రజలు పడుతున్న కష్టాలు, రాజులు రాచరిక పోకడలు, అరాచక చర్యలను వ్యతిరేకిస్తూ రావి నారాయణ రెడ్డి గారు నిజాం పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ముందు భాగాన నిలబడి వారు పోరాటం చేసిండ్రు. వారు పోరాటం చేయడమే కాదు, వారికి ఉన్న దాదాపుగా 500 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టి ఒక స్ఫూర్తిని, రాచరికానికి వ్యతిరేకంగా అరాచక పరిపాలన కొనసాగిస్తే ప్రజల స్వేచ్ఛను హరించినప్పుడు, ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించినప్పుడు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది, అది సాయుధ పోరాటంగా మారుతుంది అని చెప్పి రావి నారాయణ రెడ్డి గారు ఆనాడు నిరూపించారు. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు అడిగింది రాజ్యాంగంలో మార్పులు తేవడానికి కాదు, రాజ్యాంగాన్ని తొలగించడానికి. రాజ్యాంగంలో మార్పులు తేవడానికి సింపుల్ మెజారిటీ చాలు. 123 సార్లు ప్రజల అవసరాల కోసం మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చాలా రాజ్యాంగ సవరణల గురించి వారు ప్రస్తావించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ప్రొవిజన్ ఇచ్చిండు, ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించుకొని ఒక మంచి పరిపాలన అందించడానికి వారు రాసిన రాజ్యాంగంలోనే వారు అవకాశాన్ని ఇచ్చింది. నిజంగా ప్రజలకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి 400 సీట్లు అవసరం లేదు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో 400 సీట్లు అడిగితే ప్రజలు సింపుల్ మెజారిటీ కూడా ఇవ్వకుండా ప్రజలు తెలివిగా వ్యవహరించి ఆ పార్టీని నియంత్రించిండ్రు. ఇప్పుడు పరోక్షంగా ప్రజలకు రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కును కాలరాయాలని కుట్ర జరుగుతుంది. దానికి పర్యాయ పదమే ఎస్ఐఆర్ రూపంలో తీసుకొచ్చారు. ఆనాడు పేదలకు ఓటు హక్కు ఉండాలా వద్దా అని చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ విధానాన్ని సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అని అంటే పేదవాడికి ఆయుధమే ఓటు అవుతుంది, పేదవాడిని ఎవరు పరిపాలించాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని ఆనాడు నెహ్రూ అదేవిధంగా అంబేద్కర్ గారు ఓటు హక్కునిచ్చిండ్రు. ఆ ఓటు హక్కును కాలరాయడానికి కుట్ర జరుగుతుంది. కమ్యూనిస్టు సోదరులు గ్రామాలలో చైతన్యం తీసుకురావాలి. ఈరోజు ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. మీ తాతలు ముత్తాతలు ఎక్కడ పుట్టినరో వాటి వివరాలు తీసుకురండి. రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క మాట అడిగిండు, మోడీ గారు మీరు చదువుకున్న సర్టిఫికెట్ ఒకటి చూపించండి అని. ఆ సర్టిఫికెట్ మాత్రం చూపించాడంటే ఆర్టీఐ కూడా అతీతం అంటది. మోడీ గారి చదువు గురించి చదువుకున్న సర్టిఫికెటే అడిగింది. ఇప్పుడు నేను హార్వర్డ్ పోయి వచ్చిన, నారాయణ గారిని సర్టిఫికెట్ ఏడుందంటే తెచ్చి చూపిస్తా, సార్ ఇదో సర్టిఫికెట్ హార్వర్డ్లో నాకు ఇచ్చిరని. నేను చదువుకున్నది నిజమైనప్పుడు, నాకు పట్టా ఇచ్చింది నిజమైనప్పుడు చూపించడానికి ఉన్న సమస్య ఏంది? ఎక్కడ చదువుకున్నానో ఏ యూనివర్సిటీ నాకు ఇచ్చిందో చూపించడానికి ఉన్న సమస్య ఏంది? మీ చదువుకున్న సర్టిఫికెటే ఒక రహస్యమైనప్పుడు చదువుకోవడానికి అవకాశం లేని నిరుపేదలను ఎన్నో నిబంధనలు పెట్టి వాళ్ళ ఓటు హక్కును కాలరాస్తే రేపు వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకున్న భూమి ఉండదు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకం ఉండదు. దీని వెనకాల కుట్ర ఉంది, పేదవాళ్ళని అణచేయాలన్న ఆలోచన ఉంది. రాజ్యాంగాన్ని ఒక రూపంలో పూర్తిగా సమూలమైన మార్పు తీసుకురావాలన్నది ఆ రూపంలో అవకాశం లేదు కాబట్టి ఇంకొక రూపంలో ఈరోజు దాడి జరుగుతుంది రాజ్యాంగం మీద. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి, చైతన్యపరచాలి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలి. రావి నారాయణ రెడ్డి గారి గురించి వివిధ అంశాలను నిర్వాహకులు ప్రస్తావించారు. ఈ వేదిక మీద కాదు, నేను ప్రత్యేకంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి పాఠ్యాంశంలో ఏం చేర్చాలి, వారి విగ్రహం ఎక్కడ పెట్టాలి, వారికి సముచితమైన గౌరవం తెలంగాణలో ఏ విధంగా ఇయ్యాలనో తప్పకుండా అవార్డు గ్రహీతతో సహా నిర్వాహకులను అందరిని కూడా అధికారికంగా సచివాలయానికి పిలిచి మీ అందరితో మాట్లాడి చేయగలిగిన ప్రతి పనిని తప్పకుండా వారి గౌరవం పెంచడానికి ఈ ప్రభుత్వం ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఆ విధమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. కూడా చెప్తారు, అన్ని అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి నేను క్యాబినెట్ మినిస్టర్స్ని కూడా పిలిచి మాట్లాడేసి రావి నారాయణ రెడ్డి గారికి తెలంగాణ సమాజంలో సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఏమి చేయాలి, ఎట్లా చేయాలనేది మీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అంశాలను లోతుగా విశ్లేషించారు. కమ్యూనిస్టు పార్టీ త్యాగాలని, ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం, రావినారాయణ రెడ్డి గారి త్యాగం, అన్ని అంశాలపైన కూడా బాగా లోతుగానే విశ్లేషించి చెప్పారు. తెలంగాణ అమరవీరుల ట్రస్ట్కు సంబంధించిన అంశాలను కూడా పరిష్కారం చేయడానికి మరి తప్పనిసరిగా వారు ఏదైతుందో సచివాలయాన్ని పిలిచి మరి తప్పనిసరి కృషి చేస్తామని కూడా చెప్పినారు. పాల్గొన్నానో కానీ నాకు ఇప్పటి వరకు ఏమో నేను ఓడిపోయినానని అనిపిస్తలేదు. కానీ నేను ఏ సమావేశానికి పోయినా నువ్వు ఎన్నికల్లో ఓడిపోయినవని నాకు జ్ఞాపకం చేస్తుంటాను. ఇది ఒక అర్థం కాని సమస్య అయిపోయింది. నైతిక విజయం మా నారాయణ గారు అంటారు నైతిక విజయం అని చెప్పి, అంతటితో సరిపెట్టుకుందామేమో. ఇప్పుడు వందల సమర్పణ రావి ప్రతిభ గారు. Good evening to
to all the dignitaries and esteemed guests present here. It gives me immense pleasure to express my gratitude on this occasion of the presentation of Ravi Narayan Reddy National Award 2025. I am proud to be his granddaughter. Telangana Martyrs Memorial Trust is the testimony of 4,000 martyrs who have lost their life in the historical Telangana armed struggle. On behalf of this trust, I profoundly extend my heartful thanks to our Honorable Chief Minister, Sri Revanth Reddy Garu, for gracing this occasion. Wish under his leadership, Telangana state attains progress and prosperity in all domains of the society. I express my deepest gratitude to Justice Sudarshan Reddy Garu for his commendable and enlightening articulation on Indian Constitution and freedom of expression. I extend my thanks to Pratap Reddy Garu, the Secretary, Chada Venkat Reddy Garu, the President of the Trust, Srinivas Reddy Garu, who are the driving force behind the Trust. Truly grateful to all the scholars, intellectuals, political stalwarts, families, friends and well-wishers for gracing this occasion. My heartfelt gratitude to all the media friends for gracing this occasion. ఇక్కడ విచ్చేసిన తాతయ్య అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. My thanks to Bongir MLA Garu and to all the elders on the stage. And thank you for Vande Mataram Srinivas Garu for a wonderful song on Tataya. Yeah, to all the MLAs, MPs and all to the dignitaries present on the stage. I conclude paying tributes to this legendary hero of Telangana, Ravi Narayan Reddy Garu, a personality of great values and a huge inspiration to the society. Namaste and thank you all for gracing this occasion. Thank you all.